హలో నమస్తే. నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కమిషన్ తీరు పైన చాలా విమర్శలొస్తున్నాయి. ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తున్న తీరు పైన కూడా చాలా విమర్శలు కనపడుతున్నాయి. ఎలక్షన్ కమిషన్ ఎక్కడైతే అధికారులను మార్చిందో ఎన్నికలకు ముందు, ఆ ప్రాంతాల్లోనే ఘర్షణలు చెలరేగటం పైన కూడా కాన్స్పిరసీ ఉంది అంటూ చాలా రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నాయి. బయట నుంచి చూస్తున్న వాళ్ళకి కూడా అదే విషయం అర్థమవుతోంది. ఎక్కడ పల్నాడులో, తిరుపతిలో, అనంతపురంలో ఈ 3 ప్రాంతాలకు సంబంధించిన పోలీస్ అధికారులను, కలెక్టర్లను మార్చిన నేపథ్యంలో ఎన్నికల తర్వాత ఆ పర్టిక్యులర్ ప్రాంతాల్లోనే ఎక్కువ హింస ఎన్నికల రోజు మాత్రమే కాదు, ఎన్నికల తర్వాత కూడా 2 రోజుల పాటు కొనసాగడం వెనక ఏదో కాన్స్పిరసీ ఉంది. ఖచ్చితంగా ఆ ప్రాంతాల్లో మాత్రమే గొడవలు ఎందుకు జరిగాయి ఇలాంటి ఆరోపణలొస్తున్నాయి. అయితే ఆ ప్రాంతాలకు సంబంధించిన అధికారులను గతంలో బదిలీ చేయండి అంటూ భారతీయ జనతా పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు కోరుతూ వచ్చాయి, డిమాండ్ చేస్తూ వచ్చాయి. సో పార్టీలు, అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ విమర్శలు, ప్రతి విమర్శలు ఎలా ఉన్నప్పటికీ, తెలుగుదేశం పార్టీ మీడియా రాతలు ఎలా ఉన్నప్పటికీ, మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ గారు ఇటీవల ఒక కొత్త పార్టీని స్థాపించారు. విజయ్ కుమార్ గారు కొద్దిసేపటి క్రితం ఒక ప్రకటన చేశారు. ఆయన ప్రకటన ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన ప్రధాన మీడియాలో కనపడలేదు కాబట్టి, జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఛానల్ ద్వారా మీ దృష్టికి ఆ అంశాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఆయన చెప్తున్న మాట ప్రతి సందర్భంలోనూ ఇటువంటి పొలిటికల్ రైవల్టీ ఉన్న సందర్భంలో కావచ్చు, ఎన్నికల సందర్భంలో కావచ్చు, వివాదాస్పద అంశాలు తెరపైకొచ్చిన సందర్భంలో కావచ్చు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అధికారులు మాత్రమే టార్గెట్ అవుతున్నారు. వాళ్ళని మాత్రమే ట్రాన్స్‌ఫర్‌లు చేస్తున్నారు. వాళ్ళని మాత్రమే సస్పెండ్ చేస్తున్నారు. చాలా సందర్భాల్లో ఇది జరుగుతూ ఉంది. ఈ పర్టిక్యులర్ ఇన్సిడెంట్ జరిగిన 3 ప్రాంతాల్లో కూడా ఎస్పీలను సస్పెండ్ చేశారు. కానీ కలెక్టర్‌ని మాత్రం ట్రాన్స్‌ఫర్ మాత్రమే చేశారు. అసలు గతంలో అక్కడున్న అధికారులను, కలెక్టర్‌ను ట్రాన్స్‌ఫర్ చేయాల్సిన అవసరం ఎందుకొచ్చింది? ఏ అంశాలపైన ట్రాన్స్‌ఫర్ చేశారు? దేన్ని బేస్ చేసుకొని ట్రాన్స్‌ఫర్ చేశారు? దానికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? సీఎస్ ఇచ్చిన రిపోర్ట్ ఏంటి? సీఎస్ ఏం చెప్పారు అధికారులకు సంబంధించి? దేనికి కన్విన్స్ అయ్యి ఎలక్షన్ కమిషన్ అనుమతి ఇచ్చింది? వీటన్నిటిని కూడా బయట పెట్టాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు. ఓ పర్టిక్యులర్ వర్గాలకు సంబంధించిన వారిని టార్గెట్ చేస్తున్నారు. మరికొన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళను ప్రొటెక్ట్ చేస్తూ వస్తున్నారు. ఐఏఎస్ అధికారుల స్థాయిలో కూడా, ఐపీఎస్ అధికారుల స్థాయిలో కూడా ఈ తరహా వివక్ష ఉండడం సరైంది కాదు అంటూ మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ చెప్తున్నారు. సో, ఇప్పుడు ఎన్నికల కమిషన్, రాష్ట్ర చీఫ్ సెక్రటరీ తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదంగా ఉన్నాయనేది ఆయన చెప్తున్నమాట. ఇప్పుడు కూడా ఈ ట్రాన్స్‌ఫర్‌ల సందర్భంగా, ఈ గొడవల సందర్భంగా ఎస్సీ, ఎస్టీ అధికారులను వాళ్ళను బాధ్యులుగా చేస్తూ వాళ్ళని సస్పెండ్ చేయడం అనేది సరైనది కాదు. తక్షణం దాన్ని వెనక్కి తీసుకోవాలని కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు కొంతమందిని ట్రాన్స్‌ఫర్ చేయడం, కొంతమందిని సస్పెండ్ చేయడం ఏంటి? పైగా లా అండ్ ఆర్డర్ ఇష్యూలో అక్కడ ఎస్పీలు ఫెయిల్ అయ్యారనుకుంటున్న సందర్భంలో, అక్కడ పోలీసు యంత్రాంగం ఫెయిల్ అయ్యారనుకుంటున్న సందర్భంలో కలెక్టర్‌కి ఏం సంబంధం ఉంటుంది లా అండ్ ఆర్డర్‌కి? కలెక్టర్‌కి ఎలా బాధ్యులవుతారు? కలెక్టర్‌ని ఎందుకు బాధ్యులను చేస్తున్నారు? అంటూ కూడా విజయ్ కుమార్ ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా ఈ వర్గాలకు సంబంధించి పార్టీలను పక్కన పెడితే, ఈ వర్గాలకు సంబంధించిన ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారుల స్థాయిలో కూడా ఈ వర్గాలకు సంబంధించిన అధికారులపైన వివక్ష కొనసాగుతోంది. రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ ఉన్నప్పటికీ కూడా అనేది ఆయన చెప్తున్న మాట. సో, ఆయన చెప్తున్న దానికి అనుగుణంగానే, ఆయన ఏ విషయాన్నైతే చెప్తున్నారో అదే తరహాలో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఘటనలు కనపడుతున్నాయి. సో, అక్కడ ఈ పర్టిక్యులర్ వర్గాలకు సంబంధించిన అధికారులపైన తీసుకుంటున్న చర్యలు, విజయ్ కుమార్ చేస్తున్న ఆరోపణలు సహేతుకమైనవే అనే దానికి బలాన్ని చేకూరుస్తున్నాయి. ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. చీఫ్ సెక్రటరీ ఖచ్చితంగా ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓ పర్టిక్యులర్ ఇష్యూ పైన ఓ అధికారికి ఓ రకమైన శిక్ష, మరో అధికారికి మరో రకమైన శిక్ష ఎందుకుండాలి? ఎలా ఉండాలి? ఓ పర్టిక్యులర్ ఇష్యూకి, లా అండ్ ఆర్డర్ ఇష్యూకి కలెక్టర్‌కి ఏ రకంగా సంబంధం ఉంటుంది అని చెప్పి ఎక్కడ చర్యలు తీసుకుంటారు? అంతేగాకుండా అసలు ఇంతకుముందు అక్కడ తొలగించిన కలెక్టర్‌ని, ఇంతకుముందు అక్కడ తొలగించిన అధికారులని ఏ బేసిస్ పైన తొలగించారు? ఏం తప్పులు చేశారని తొలగించారు? ఏ తప్పులు చేశారని వచ్చిన ఫిర్యాదులు మేరకు ఎలక్షన్ కమిషన్ కన్విన్స్ అయింది. వాటిని కూడా బయట పెట్టాల్సిన అవసరం ఉంది. అదర్‌వైజ్ ఈ వర్గాలకు సంబంధించిన అధికారులపైన చాలా పెద్ద స్థాయిలో ప్రభుత్వాల స్థాయిలో, ఎలక్షన్ కమిషన్ స్థాయిలో కూడా వివక్ష ఉంది అని సామాన్య ప్రజలు నమ్మడానికి సంబంధించిన ఆస్కారం ఉంటుంది. సో, దాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం, అటువంటి వివక్ష మేము చూపించలేదు, ఆధారాలను బేస్ చేసుకొని, వాళ్ళు చేసిన తప్పులను బేస్ చేసుకునే మేము ఇటువంటి చర్యలు తీసుకున్నామనేది నిరూపించుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ పైన కనపడుతోంది. సో, ఎలక్షన్ కమిషన్ రెస్పాండ్ అవుతుందా విజయ్ కుమార్ గారు చేసిన ఈ ఆరోపణల పైన అనేది చూడాల్సి ఉంది.